హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఒక మంచి పచ్చడి వేసుకుందామండి, గోంగూర పచ్చడి. దానికి కావలసిన పదార్థాలు నోట్ చేసుకోండి. గోంగూర ఒక 2 కట్టలు తీసుకోండి, ఎండుమిరపకాయలు ఒక 15, సాల్ట్ సరిపడా, ఒక 8-9 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి. నెక్స్ట్ ఇంకా తాలింపు గింజలు ఇవన్నీ తీసుకొని రెడీ పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనం ఎండుమిర్చిని మంచి పొట్టు పైన తొడిమలు తీసుకొని తుడుచుకొని ఒక బాండీలో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. వాటిని చక్కగా ఫ్రై చేసుకుంటూ ఉండండి. మెల్లిమెల్లిగా చక్కగా ఫ్రై అయ్యిద్ది. అందులో కొంచెం ఆయిల్ వేయండి. కొంచెం ఆయిల్ వేస్తే మనకి గొట్టు అనేది రాకుండా ఉంటుందండి. కలర్ కూడా మంచి కలర్ వచ్చి చక్కగా వేగుతాయండి. అంత నేను ఆ ఎండుమిర్చి ఇంకా వేరే కూడా యూజ్ అవుతాయి అని చెప్పని ఎక్కువ వేయించానండి. అన్ని ఎండుమిర్చి పట్టవండి. ఇప్పుడు నేను తీసుకున్న 2 కట్టల గోంగూరకి దీనికి మాత్రం అందులో ఒక 50 తీసుకుంటే సరిపోద్దండి మీకు నేను చెప్పిన క్వాంటిటీ. అలా తీసుకొని చక్కగా వేగే వరకు వేయించుకుంటూ ఉండండి. అలా వేయించుకుంటూ ఉండండి. చక్కగా వేగిపోతాయి. రెడ్ కలర్ నుంచి మెల్లిమెల్లి కలర్ చేంజ్ అవుతున్నాయి చూడండి. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామండి. కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుతూ ఉండండి. కొంతమంది ఇందులో నువ్వులు కూడా వేసుకుంటారండి. నువ్వులు కూడా సేమ్ ఇలా ఇవి ఎండుమిర్చి వేయించి తీసిన తర్వాత నువ్వులు కూడా వేసుకొని వేయించుకుంటే అది కూడా ఒక టైపు టేస్ట్ ఉంటుందండి. కాకపోతే నేను ఇందులో నువ్వులు వాడట్లేను. న్యాచురల్గా ఇలా చేసుకుందామని చేస్తున్నానండి. ఎండుమిర్చి చూడండి చక్కగా కలర్ చేంజ్ అవుతున్నాయి, వేగుతున్నాయి. ఎండుమిర్చి మంచిగా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి. మనం గ్రైండ్ చేసేటప్పుడు కూడా చక్కగా గ్రైండ్ అయిపోద్ది, బాగుంటుంది. వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఎండుమిర్చి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత గోంగూర 2 కట్టల్ని మంచిగా వాటిని గోంగూర కట్టలు ఆకులు గిల్లుకొని మంచిగా కడిగి పెట్టుకొని ఒక జల్లి దాంట్లో వేసుకొని జల్లి వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు ఇట్లా బాండీలో వేసుకొని చేసుకోవాలండి, ఫ్రై చేసుకోవాలండి. దీన్ని కూడా సేమ్ గోంగూరను కూడా చూడ్డానికి చాలా గోంగూరలాగా ఉంటుందండి. ఫ్రై అయిన తర్వాత ఎంతో అవ్వదండి. మొత్తం నిండిపోయినట్టుగా ఉందండి మూకుడు. కడాయి అలా మొత్తం ఆకంతా పెట్టేసుకొని ఒకసారి కొంచెం హైలో పెట్టుకుంటే తొందరగా వాటర్ వచ్చేసి మెల్ట్ అయిపోద్దండి, చక్కగా కరిగిపోద్ది. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ కూడా వేసామనుకోండి తొందరగా వాటర్ వచ్చేసి కరిగిపోద్దండి. వాటర్ తొందరగా వచ్చేసి చక్కగా ఉడికిపోద్ది. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసానండి. తర్వాత నిదానంగా చక్కగా కలుపుకోవాలండి. అలా నిదానంగా తిప్పుకోవాలి. ఇది కొంచెం పోయేంతవరకు టైం పట్టిద్దండి. తర్వాత ఫాస్ట్గానే అయిపోద్దండి. అలానే చేసుకోవాలండి. ఎండుమిర్చితో చేసుకోవచ్చు, పచ్చిమిర్చితో చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా టేస్ట్ బాగుంటుందండి.
గోంగూరని ఎలా చేసినా టేస్ట్ బాగుంటుంది. చాలా ఇష్టం అండి మాకైతే. మా ఇంట్లో అందరం ఇష్టపడతామండి గోంగూర. అలా నిదానంగా మెల్లిగా టర్న్ చేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలండి. అటు ఇటు తిప్పాలి కింద పడిపోకుండా. మెల్లిమెల్లిగా కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఫస్ట్ ఇలా కొంచెం అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని వేయించుకోవాలండి. ఫస్ట్ ఇది కొంచెం మొత్తం ఆకులన్నీ గ్రీన్ కలర్ పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు హైలో పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్గా అయిద్దండి. ఇప్పుడు ఇది ఇలా చక్కగా అటు ఇటు టర్న్ చేసుకొని వాటర్ వచ్చేంతసేపు చేయాలండి. తిప్పుకుంటూ ఉండాలి. ఇది తీసి మరీ అంత లేట్ ఏం అవ్వదండి, కొంచెం ఫాస్ట్గానే అయిపోద్ది. అలా టర్న్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. వాటర్ వస్తుంది చూడండి, అది చేంజ్ ఎలా అవుతుందో వాటర్ వస్తుంది. సాల్ట్ వేస్తే తొందరగా వస్తుందండి వాటరు. అలా కలుపుతూ ఉంటే చక్కగా విడదీసుకోవాలండి. ఆకు ఎక్కువ వేసాం కదండి, అందుకే అలా అనిపిస్తుంది. అది కూడా సిమ్లో పెట్టేసా అండి నేను స్టవ్ని. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసామనుకోండి, 1 స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఆయిల్. మంచిగా ఆయిల్లో మగ్గిద్దండి. అలాగే వెల్లుల్లిపాయలు, ఒక వెల్లుల్లిగడ్డ తీసుకోవాలండి. వెల్లుల్లిగడ్డలో ఒక హాఫ్ ఇప్పుడు ఉడికే అప్పుడు వేసుకోవాలండి, ఇంకా హాఫ్ తర్వాత వేసుకుందామండి. ఒక హాఫ్ ఇందులో వేస్తే చక్కగా, నేను పొట్టు తీయకుండా వేసానండి, అలా కూడా టేస్ట్ బాగుంటుందండి. వాటర్ చూడండి చక్కగా వస్తుంది. ఆ వాటర్ అంతా పోయే వరకు మనం వేయించుకుంటూ ఉండాలండి. ఇంతలో పక్కన మార్నింగ్ తీసానండి వీడియో, పక్కన రైస్ వండుతున్నా, అందుకే అది ఇది చూసుకుంటూ ఉన్నానండి. అలా మొత్తం వాటర్ అంతా పోయేంతసేపు మనం వెయిట్ చేయాలండి. ఆ వాటర్ అంతా మొత్తం ఇంకిపోవాలి. అలా కాసేపు వెయిట్ చేస్తే ఇది అవ్వడమే కొంచెం టైం పట్టిద్దండి. తర్వాత ఇంకేమీ ఉండదండి, తొందరగా అయిపోద్దండి. కానీ గోంగూర పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందండి. ఈలోపు మనం ఎండుమిర్చి చల్లగా అయిపోయాయండి. ఇక దాన్ని మిక్సీ పట్టేసుకుందామండి. ఎండుమిర్చిని మనం మిక్సీ రోట్లో చేసుకునే వాళ్ళైతే రోట్లో దంచుకోవచ్చండి. అన్ని మిర్చి పట్టవండి, నేను మామూలుగా కారం పట్టేసి, ఇప్పుడు ఆ ఎండుమిర్చి పట్టేటప్పుడు ఒక 1 స్పూను సాల్ట్ వేసామనుకోండి, చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోద్దండి. మిక్సీ జార్లో వేసుకుంటే చక్కగా గ్రైండ్ అయిపోద్ది. ఇంతలో ఇది అవుతూ ఉంటుంది, వాటర్ అంతా పోతే చక్కగా ఉంటుందండి. కొంచెం వాటర్ ఉన్నాయి, వెళ్ళి మిక్సీ పట్టుకొని తీసుకొని వస్తా అండి. ఈలోపు ఇది అవుతూ ఉంటుంది. అంతేనండి, అలానే అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని, అదిగోండి చక్కగా గ్రైండ్ అయిపోయిందండి. అందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే చక్కగా ఉండిద్దండి.
గోంగూర పచ్చడి అంటే వెల్లుల్లి కంపల్సరీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మేమైతే మా ఇంట్లో వెల్లుల్లిపాయలు ఎక్కువ వాడతామండి. ఇందాక హాఫ్ వేసా కదండి, ఇప్పుడు హాఫ్ అన్ని వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక ఇది చల్లారనివ్వాలండి. మంచిగా వాటర్ అంతా పోయేంతసేపు ఉంచుకున్న తర్వాత కాసేపు చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీలో వేసుకునే వాళ్ళు మిక్సీ, రోట్లో దంచుకునే వాళ్ళు రోట్లో. మ్యాక్సిమం చాలా వరకు దగ్గర పడింది చూడండి, వాటర్ మొత్తం ఎవాపరేట్ అవుతున్నాయి. అదండి, వాటర్ అయిపోతున్నాయండి. వీడియోలో చూపించిన విధంగా ఇంకా అలా చేసుకోవటమేనండి. వెల్లుల్లిపాయలు ఇందులో వేస్తే ఏంటంటే చక్కగా ఉడికిపోయినట్టు అవుతాయండి, బాగుంటాయి. అందులో వేస్తే కొంచెం పచ్చి ఉండి పచ్చి వాసన కూడా టేస్ట్ కూడా బాగుంటుందండి. పచ్చి వెల్లుల్లి ఫ్లేవర్ కూడా బాగుంటుంది కదా, అందుకని కొన్ని అలా వేసుకొని ఇలా వేస్తానండి. నేను ఎప్పుడైనా అంతే వేస్తాను. ఆ గోంగూర పచ్చడి టేస్టే వేరండి, సూపర్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉండిద్దండి. అది వేడయ్యే చల్లారేంతసేపు ఒక బాండీ తీసుకొని మూకుడు, ఆ మూకుల్లో తాలింపు గింజలు వేసుకోవాలండి. ఆయిల్, తాలింపు గింజలు అంటే తెలుసు కదండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఆయిల్, ఈ ఐటమ్స్ మనకు తాలింపుకి ఉపయోగపడతాయండి. ఒక కళాయి తీసుకొని ఆ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. చట్నీ కదండి, కొంచెం ఆయిల్ పట్టిద్దండి. ఆయిల్ ఉంటేనే టేస్ట్ కొంచెం బాగుంటుందండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని చక్కగా వేడవ్వాలండి. మంచిగా వేడైన తర్వాత ఎండుమిర్చి తాలింపుకి, ఎండుమిర్చి, ఒక 3 ఎండుమిర్చి తీసుకున్నానండి. తాలింపుకి ఒక 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ మినప్పప్పు. పప్పులు మా బాబుకి పప్పులు ఉంటే చాలా ఇష్టం అని ఎక్కువ పప్పులు వేసి చేశానండి. చట్నీలో బేసిక్గా పప్పులు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదండి. శనగపప్పు వేసాను, చక్కగా వేగుతుంది చూడండి. 1 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలండి. వేగడం స్టార్ట్ అయింది చూడండి, ఆయిల్ కాగింది కదా. మనం ఒకేసారి హైలో పెట్టి ఏమేస్తుందంటే మాడిపోతాయండి, చక్కగా లోపల నుంచి వేగవు. అందుకని నిదానంగా వేయించుకుంటున్నానండి. పప్పులు కదా, చక్కగా నిదానంగా వేగితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎండుమిర్చి మరి బ్లాక్ అయిపోతాయి అని చెప్పని కొంచెం అలా ఉంచానండి. మిడిల్లో పప్పులు టైం పట్టిద్ది కదా వేగటం. అది చక్కగా వేగాక వేగడానికి వచ్చింది, కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. కరివేపాకు ఒక 3 రెబ్బల కరివేపాకు తీసుకోవాలండి. తాలింపు కరివేపాకు ఉంటేనే చాలా బాగుంటుందండి. చక్కగా ఆయిల్లో చూడైనా చక్కగా హీట్ అయిందో చక్కగా ఫ్రై అవుతుంది. ఆఫ్ చేసేసుకొని గోంగూర మనం చేసాం కదండి, చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో కానీ రోట్లో కానీ వేసుకొని, కారం ఇప్పుడు సాల్ట్ మనం ఇందులో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి.
తర్వాత నాకైతే ఒక 1 స్పూన్ అయితే పట్టిద్దండి. 1 స్పూను సాల్ట్ వేసి మళ్ళీ పట్టుకున్నానండి నేను. అలా గ్రైండ్ చేసి తాలింపు పెట్టేసేసాను. ఈ తాలింపులో వేసేసాను. టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అండి. ప్లీజ్ అండి ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో అండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా చాలా చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ అండి.